హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు తిరుమల గురించి మీకు ఈ ఫుల్ వీడియోలో చెప్పాలనుకున్నవి చెప్తానండి. నేను సేవకి వెళ్ళానండి, స్వామివారి సేవకి 7 డేస్ అండి సేవ. నేను ఇక్కడ నుంచే నా యూనిఫామ్ తీసుకొని వెళ్ళానండి, ఆరెంజ్ కలర్ది. నెక్స్ట్ మేము ట్రైన్కి వెళ్ళామండి. ఆ ట్రైన్ ఛార్జెస్ కూడా మనమే అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డ్ చూపిస్తే వాళ్ళు ఒక ఐడి కార్డు ఇస్తారు. ఆ ఐడి కార్డు ప్లస్ మనకి ఒక బెడ్ ఫెసిలిటీ ఇస్తారు. నెక్స్ట్ లాకర్ ఇస్తారు, దానిలో మన వస్తువులన్నీ పెట్టుకోవచ్చు. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళాలండి. మళ్ళీ మేమేం చేసేవాళ్ళం అంటే ఫస్ట్ డే వచ్చేసి మాకు ఏ ఏ సేవ రాలేదండి ఫస్ట్ డే రోజు. ఎందుకంటే మాకు రూమ్స్ అలాట్ చేసేలోపు కొంచెం లేట్ అయింది. ఆ టైంలో మేము వెళ్ళి పార్క్లో కూర్చున్నామండి. అక్కడ ఒక ఆంటీ వచ్చేసి స్వామివారికి పూలు కుడుతున్నారు, మీరు వెళ్ళి సేవ చేస్తా అంటే వెళ్ళండి అంటే మేము వెళ్ళి స్వామివారికి పూలు కుట్టడానికి వెళ్ళామండి. ఆ రోజు ఒక 2-3 అవర్స్ అయితే మేము స్వామివారికి సేవ చేసామండి. స్వామివారి పూలమాలకు హెల్ప్ చేసామండి మేము. చాలా సంతోషం అనిపించింది ఫస్ట్ డే కూడా మాకు అవకాశం వచ్చింది అని. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ డే మార్నింగ్ వచ్చేసి కాజు కటింగ్కి వేసారండి. కాజు కటింగ్కి వెళ్ళామండి. 6 to 12 వరకు సేవ చేసాము. ఆఫ్టర్నూన్ వచ్చేసి మళ్ళీ వచ్చేసామండి. వచ్చేసి ఇక్కడ చూడండి, మేము స్వామివారికి పూలమాల కుట్టేది. నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసి సెకండ్ డే కూడా కాజు కటింగే వెళ్ళామండి. ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉండకుండా మళ్ళీ ఎక్స్ట్రా డ్యూటీ వేయించుకున్నామండి. నడక మార్గం ద్వారా వచ్చే భక్తులకి వాటర్ అందించడానికి వెళ్ళామండి. అదొక 6-7 అవర్స్ చేసామండి మేము, అది కూడా ఎక్స్ట్రా చేసాము. ఆ తర్వాత థర్డ్ డే వచ్చేసి 3rd, 4th, 5th లడ్డు కౌంటర్లు వేసారండి. అది కూడా 6 to 12 వాళ్ళే టిఫిన్ పెడతారండి 8కి అలా. ఆ 12 తర్వాత మనం ఎక్స్ట్రా చేయొచ్చు అంటే చేయగలిగితే చేయొచ్చు అండి, లేదంటే లేదు. మేము అప్పుడు ఏం చేసామంటే వన్ డే వచ్చేసి మళ్ళీ లోకల్లో ఉన్న ట్రిప్ జపాలి కొన్ని ప్లేసెస్కి వెళ్ళామండి. శ్రీవారి పాదాలు అవన్నీ వెళ్ళాము. ఇంకో రోజు వచ్చేసి బయట షాపింగ్ చేసామండి. కానీ అందరికీ టెంపుల్లో సేవ దక్కిందండి, మాకు ఇంకా రాలేదనుకున్నాం. లాస్ట్ 7th డే రోజు మాకు స్వామివారి సన్నిధిలో మేము 14 మెంబర్స్ వెళ్తే 14 మెంబర్స్లో నాకు మాత్రం స్వామివారి ఎదురుగా 4.5 అవర్స్ స్వామివారి ముందరనే ఉన్నానండి. నేను స్వామివారి ముందరనే ఉండి నేను 4.5 అవర్స్ స్వామివారి సేవ చేసుకున్నానండి. నేను చాలా సంతోషం అనిపించిందండి. ఇంకోటండి, నేను సేవ చేసుకునే టైంలోనే ఒకరోజు సేవా సదన్ ముందర స్టెప్స్ ఉంటే అక్కడ కూర్చున్నానండి. ఒక అంకుల్ వచ్చేసి నా దగ్గరకు వచ్చి, నా దగ్గర స్వామివారి వ్రత విధానము అనే బుక్స్ 3 ఉన్నాయమ్మా, తీసుకొని నాకు ఇచ్చేసాడండి. నా దగ్గర అత్తమ్మ, నేను, ఇంకొక అత్తమ్మ ఉన్నామని మా ముగ్గురం తీసేసుకున్నాం 3 బుక్స్. ఆ రోజు నాకు చేతికి ఎందుకు ఆ బుక్ వచ్చిందో నాకు అర్థం కాలేదండి. నేను ఇప్పటికీ ఆ బుక్ నా దగ్గర ఉండి కూడా 2 years అవుతుంది దాదాపుగా. నేను ఒక్కరోజు కూడా ఆ బుక్ ఓపెన్ కూడా చేయలేదండి, నేను అమ్మ దగ్గరే పెట్టేశాను. కానీ ఇప్పుడు అందరూ సప్త శనివారాల వ్రతం గురించి చెప్తుంటే నేను ఎందుకు 2 years ఆ వ్రతం చేసుకోలేదు, ఎందుకు నేను ఆ బుక్ ఓపెన్ చేయలేదు అని నాకు ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి. ఇప్పుడు ఆ బుక్ చూస్తే నాకు గుర్తొచ్చిందండి. నాకు ఆ రోజు ఆ అంకుల్ ఎందుకు ఇచ్చాడో తెలియదు. తర్వాత చాలా మెంబర్స్ వచ్చి నాకు ఈ బుక్ ఇస్తావా అని అడిగారండి, కానీ నేను ఎవరికి ఇవ్వలేదు. తర్వాత ఆ అంకుల్ కోసం కూడా వాళ్ళు వెతికారు, అంకుల్ కూడా దొరకలేదు. అది స్వామివారి నా చేతికి ఇచ్చారని నేను అనుకుంటున్నా. ఇంకోటి నాకు స్వామివారి బుక్ వచ్చేసి ఏకాదశి రోజు వచ్చిందండి. అదే రోజు నాకు స్వామివారి ప్రసాదం కూడా వచ్చిందండి, జిలేబీ భక్తులు ఇచ్చారండి. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకోటి, స్వామివారి సన్నిధిలో 4.5 అవర్స్ నేను స్వామివారిని దగ్గర ఉన్నానంటే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. మేము 14 మెంబర్స్లో నేను మాత్రమే స్వామివారి ఎదురుగున్నానంటే అసలు నేను కలలో కూడా ఊహించలేదండి. నేను